అందరికి నమస్కారం. గత 5 సంవత్సరాల్లో జరిగిన ల్యాండ్ మాఫియా, ఆ భూముల దోపిడీ, దాని మీద ఈరోజు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలెక్టరేట్కి వచ్చా. బాధితులందరినీ తీసుకొచ్చా. ఆల్మోస్ట్ 4 మండలాలు వచ్చారు. ఇదేంటంటే మొన్న మదనపల్లి ఫైల్స్, ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెడితే మదనపల్లి ఫైల్స్ అని చెప్పేసి పాపులర్ అయింది. దానికి ముందే సర్వేపల్లి ఫైల్స్ అంటే మీకు తెలుసు, కోర్టులో ఉండే ఫైలే లేచిపోయింది. కోర్టులో ఉండే ఫైలే. ఇంక ఈ పేదోళ్ళు ఎంత, ఈ గిరిజనులు ఎంత, అమాయకులు ఎంత, వాళ్ళ ఎన్ని ఎకరాలు, ఎన్ని వేల కోట్లు. ఇది అసలు యాక్చువల్గా ఆ పిఓటి శాశ్వత భూ హక్కు చట్టం కింద పెట్టి వందల ఎకరాలు ఆయన పేదోడు తోడేరు రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎత్తేస్తే, వాళ్ళ మనుషులు ఎత్తేస్తే, ఒకటే రెండా వాళ్ళ సొంత మనుషులు, అన్నిట్లో ఆయన బినామీలే, అన్ని ఆయన బినామీలే. లేకపోతే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేని కాదని ఇన్ని ఎకరాలు భూ మాఫియా, భూ స్కామ్లు జరుగుతాయా సర్వేపల్లిలో? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. రామదాస్ కండ్రిలో 122 ఎకరాలు ఎప్పుడో 1970s CJFS ల్యాండ్ ఇచ్చారు వాళ్ళది ఈరోజు వచ్చేసి ఎకరా 15 లక్షల లెక్కన. 122 ఎకరాల్లో 57 ఎకరాలు ఆ హైవే, నేషనల్ హైవే అండ్ పోర్ట్ హైవే, ఆ పోర్ట్ హైవే ఫేసింగ్ తీసుకొని ఒక బినామీ కంపెనీ పేరుతో 9 కోట్ల రూపాయలు మొత్తం 100 చిల్లర మందికి కలిసి అరెకరా లెక్కన మీకు ఇస్తాం, 15 లక్షలు, ఒక్కొరికి 7.5 లక్ష, 7,60,000 తీసుకోండి, సంతకం పెట్టండి. వాళ్ళు పేదోళ్ళు ఏంటి, 7 లక్షల చిల్లర వచ్చింది, కానీ ఎకరా వాల్యూ ఎంత, 1,20,00,000, కోటి రూపాయలు తీసేసుకున్నారు. ఎవరిది ఆ కంపెనీ? ఎవరిది? ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, విపిఆర్ కంపెనీ పేరుంది. ఆయన కాంట్రాక్టరు, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదు, పారిశ్రామికవేత్త కాదు. ఆయన 9 కోట్లు ఏపీఐసి కట్టి ఆయన పరిశ్రమ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ పరిశ్రమకి 9 కోట్ల చిల్లర ఆ కంపెనీలోకి ఎవరి డబ్బులు వచ్చినాయి? కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు డబ్బులు 9 కోట్లు విపిఆర్ అకౌంట్, ప్రభాకర్ రెడ్డి అకౌంట్, ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి అకౌంట్ లో పడితే ఆయన ఏపీఐసి కట్టింది. ఓపెన్ ఫ్యాక్ట్, నోబడీ కెన్ ఎస్కేప్, ఎవ్వరు తప్పించుకోలేరు. ఇది బినామీ కంపెనీ. 122 మంది పేద రైతులు రామదాస్ కండ్రిలో వాళ్ళ గొంతు కోసిన కంపెనీ పేరు ఇది క్లియర్ గా ఉంది. చూసి పెట్టి చెప్పండి కంపెనీ పేరు. అది జరిగింది. అందుకని నేను అడిగేది ఏంటంటే, దీన్ని క్యాన్సిల్ చేయాలా? మొత్తం 122 ఎకరాలు 100 చిల్లర మంది రైతులకి హ్యాండ్ ఓవర్ చేయాలా? ఎకరా కోటి రూపాయల చిల్లర అర్హత వాళ్ళకి రావాలా? ఫ్రీ హోల్డ్ కింద వాళ్ళకి, పిఓటి కింద వాళ్ళకి, శాశ్వత భూ హక్కు చట్టం కింద వాళ్ళకి రావాలా? ఒక్కొక్క కుటుంబం, ఎస్సీల కుటుంబాలు, బీసీల కుటుంబాలు కోటి రూపాయలకి అధిపతులు కావాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడ గిరిజనులు, ఇక్కడ లింగంగుంట, సర్వేపల్లి విలేజ్ లింగంగుంట 6 ఎకరాల 27 సెంట్లు, 6 ఎకరాల 27 సెంట్లు వాళ్ళకి ఎప్పుడో పేదలు భూమి ఇచ్చారు. మధ్యలో గోవర్ధన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ పెద్ద మనిషి ఈ నోరు లేని పేదోళ్ళ దగ్గర తీసుకొని ఆ పట్టాలు మా చేతికి ఇండి, మీకు వేరే విధంగా చేస్తాం, మీకు హెల్ప్ చేస్తున్నామని చెప్పి ఆ పట్టాలు తీసుకొని ఈరోజు వేరే కంపెనీకి అమ్మేశారు. ఎకరా ఎంత? 35 లక్షలు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తుండా. 35 లక్షలు అయితే 3 కోట్లు అని చెప్పడంలే, 35 లక్షలు అమ్మేశారు. సాక్ష్యాలతో కూడా కలెక్టర్ గారికి ఇచ్చాం. ఈ అప్పజిల్లలకి 35 లక్షలు ఆ కుటుంబంకి ఇస్తే ఒంటి నిండా మనవాళ్ళు మనవరాళ్ళు ఒంటి నిండా బట్టలు కట్టుకొని 3 పూట్ల అన్నం తింటే సంతోషపడాలా?
సంతోషపడాలా. అటువంటిది ఇటువంటి పేదోళ్ళ దగ్గర, ఇటువంటి తాతల దగ్గర కొట్టేసి 35 లక్షలకి నువ్వు అమ్ముకొని డబ్బులు చేసుకుంటావా? ఎవరైనా కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ. మేమేమి దీంట్లో స్వార్థం లేదు మాకు. ఆ పేదోళ్ళకి ఆ భూములు రావాలా, లేదా వడ్డీతో కూడా 35 లక్షలు అమ్మిన డబ్బు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలా, వడ్డీలతో కూడా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తేలా. గిరిజనులయ్యా, పేద గిరిజనులు లెక్కలేదా మీకు? అట్లే ఆయన ఇంకొకటి కొమ్మలపూడి చెరుకుమూడి రెవెన్యూ విలేజ్, కొమ్మలపూడి పంచాయతీ, ఆయన ఇంటి పేరు చందులూరు అంట. ఆయన మళ్ళీ నన్ను కూడా తిట్టాడు. చందులూరు సీనయ్య, ఆయన బినామీ. 20 ఎకరాల 68 సెంట్లు, మద్రాస్ హైవే, కోర్ట్ హైవే. అది కూడా మొత్తం సాక్ష్యాధారాలతో కూడా, ల్యాండ్ రికార్డ్స్ తో కూడా ఈరోజు కలెక్టర్ గారికి మా వాడు సమర్పించారు. వీళ్ళందరినీ ఏం చేయాలా? ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, బొక్కలో తోయాలా. బొక్కలో చట్ట ప్రకారం ఇటువంటి వాళ్ళకి భయం లేకపోతే ఈ మాఫియా చెలరేగిపోద్ది. ఎన్ని ఎకరాలు? 20 ఎకరాల 68 సెంట్లు. సూరాయపాళెం, పొదలకూరు మండలం సూరాయపాళెం 36 ఎకరాలు. 4 పెద్ద రేట్ల మీద మారిపోయింది. 4 పెద్ద రేట్లు. వాళ్ళు కొంతమంది నా పార్టీలో ఉన్నారు. 19 తర్వాత అటు పోయినారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి నా దగ్గర ఉంటే ఏముంటుంది? గోల్డ్ గెలుకోవాలా. ఆడకు పోయారు. 4కే 36 ఎకరాలు వచ్చేసింది. పేదోళ్ల భూమి వాళ్ళ కింద మారిపోయింది. సూరాయపాలెంలో 36 ఎకరాలు. ఇక్కడ ఈ పంచాయతీలో కొమ్మలపూడిలో 20 ఎకరాల 68 సెంట్లు. ఇక్కడ 6 ఎకరాల 27 సెంట్లు సర్వేపల్లి విలేజ్ లో గిరిజనుల పేదలది. అక్కడ రామదాస్ కంట్రీలో బీసీలది, ఎస్సీలది 57 ఎకరాలు. 57 ఎకరాలు, కోట్ల రూపాయలు చేసి 57 ఎకరాలు. ఇది నేను చెప్పాను కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీ కంపెనీ అని, ప్రభాకర్ రెడ్డి కంపెనీ అని. జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నేను ఒక్కటే అడుగుతుండా ప్రభుత్వాన్ని, ఈ జీకేఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ 9 కోట్లు ఏపీఐసి కట్టాడు. ఆయన ఎస్ ఇండస్ట్రీస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ 9 కోట్లు కట్టింది. ఆ 9 కోట్లు ఏ కంపెనీ నుంచి వచ్చింది? ఏ అకౌంట్ నుంచి వచ్చింది? ఎవరి అకౌంట్ నుంచి వచ్చింది? ఎవరి అకౌంట్? మంత్రి గారి కుటుంబం అకౌంట్, మంత్రి గారి ఫ్యామిలీ అకౌంట్. నేను వేరే తేడా చెప్పటంలా. యాక్షన్ తీసుకోమంటుండా. పొదలకూరు మండలంలో ఎన్ని పొదలకూరు మండలంలో మొత్తం ఇప్పుడు కొమ్మలపూడి, అక్కంపేట, రాజోలపాడు, కాగితాలపూడి, పార్లపల్లి, ఈ వేరే ఇష్యూస్, అంకుపల్లి, వాడిపత్తి, సూరాయపాళెం, బత్తలపల్లి, మరుపూరు, పార్లపల్లి, ఇవన్నీ ఇన్ని గ్రామాల ఇష్యూస్. రామదాస్ కంట్రీగా సర్వేపల్లి, ఇన్ని గ్రామాల్లో పేదోళ్ల భూములు రికార్డులు మార్చుకొని పెద్ద రేట్లు ఏసీ రూముల్లో మేడల మీద మేడలు కట్టుకుంటుంటే ఏం కావాలా ఈయన బతుకులు అంటుండా? ఏం కావాలి ఈయనకి? మనవాళ్ళు మనవరాళ్ళు నవ్వుతాం, 3 పూట్ల బట్ట కట్టుకొని 3 పూట్ల అన్నం తినేది ఇష్టం లేదా? నువ్వు మాత్రం పెద్ద రేట్లు ఏసీ రూమ్ లో కూర్చొని కరోనా హౌస్లు కట్టుకోవాలా మీరు? వదిలిపెట్టే ప్రసక్తిలా మాట్లాడితే రోజు ఎదవ మాటలు, ఎదవ కూతలు నా మీద. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ అక్కడ కందుకూరు కలిసి 11 నియోజకవర్గాలు. ఒరే కొరవాళ్ళు ఎవరు మాట్లాడటం లేదే. కానీ సర్వేపల్లిలో నీ మాదిరిగా లేఅవుట్లకి మట్టి తోవటం లేదే, లేఅవుట్లకి చెరువులు ఎత్తేయటం లేదే,
నీ మాదిరిగా క్వార్జ్ ఎత్తేలేదే, నీ మాదిరిగా ఇసుకెత్తేలేదే. ఎవరన్నా వాళ్ళ పొలానికి వాడు మట్టాడు దోలుకుంటే చంద్రమోహన్ రెడ్డి మాఫియా, చంద్రమోహన్ రెడ్డి మాఫియా. సిగ్గుండాలా. ఒక పుట్టుక పుట్టిన తర్వాత మంచి చెడు 10 మంది మన పక్కన ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, బంధువులు, స్నేహితులు. ఏం మాట్లాడుతున్నావు? మనం నిజం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా? నువ్వేదో సోషల్ మీడియాలో పెడితే నేను డ్యామేజ్ కానయ్యా, నువ్వే డ్యామేజ్ అవుతావు. నేను వచ్చారు చాలా ఊళ్ళోళ్ళు, అయ్యా మా ఇంటికి తోలుకుంటే కూడా నువ్వు ఒప్పుకోవా, పోలీసులు వచ్చి అడ్డపడుతున్నారు. నువ్వే ఆయనతో చెప్పయ్యా, ఆయన పెద్దరెడ్డి ఆడ రోజు కుమ్ముతా ఉన్నాడు. ఆయన ఎవరు బేస్మెంట్లకి, నేను ఐడియాపల్లి పోతుంటే ఒక మాడపడుచు ఆపి, అయ్యా చూడయ్యా నా ఇంటికి కూడా తోలుకున్నాయకు లేదా? అంత స్ట్రిక్ట్ గా అధికారులకు చెప్పాం. మట్టి, మశానం, ఎర్రమట్టి ఏదైనా సరే పర్మిషన్ ఉండాలా. లేదంటే మీరుండి నిజంగా వాళ్ళ ఇంటికి, వాళ్ళ బేస్మెంట్ కంటే పోయి చూసి దగ్గరుండి హెల్ప్ చేయండి అని చెప్పారు. రెవెన్యూకి కానీ పోలీసుకి కానీ. ఎవ్వరూ బయటికి అమ్ముకునేదానికి మాత్రం లేదు అని చెప్పారు. నీ మాదిరిగా లక్షల టన్నులు ఎత్తిలే, ఆ క్వార్జ్లో వచ్చేసి హిజ్రాల్ని పంపించలే. అటువంటి పనులు మా జీవితంలో మాకు తెలీదు. కానీ వీటన్నిటి మీద విచారణ జరపాల్సిందే. నేను ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఈ ల్యాండ్ మాఫియా ఇది మరో మదనపల్లి ఫైల్స్, అక్కడ మదనపల్లి ఫైల్స్ అయితే ఇక్కడ సర్వేపల్లి ఫైల్స్ దానికంటే పెద్ద కుంభకోణం ఇక్కడ జరిగి ఉంది. దీని మీద విచారణ జరగాల. నేను ఆనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగి అయ్యా అక్కడ మదనపల్లి ఫైల్స్ కి ఎట్లా ఫిర్యాదులు స్వీకరించారో ఇక్కడ సర్వేపల్లిలో ఒక క్యాంపు పెట్టి కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ పెట్టి చేయించండి అయ్యా అంటే ఆయన ఒక మాట అన్నాడు, అన్న 17వ తేదీ నుంచి రెవెన్యూ ఫిర్యాదుల కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి ఊరికి మా రెవెన్యూ అధికారులు వస్తారు, దాంట్లో కలెక్ట్ చేస్తారు పిటిషన్స్ అన్ని అని చెప్పారు. అది వాయిదా పడింది. అందుకనే ఈరోజు అందరినీ తీసుకొని, ఫిర్యాదుదారులను తీసుకొని వచ్చి కలెక్టర్ గారికి వన్ బై వన్ ఎంత టైం పట్టింది? ఒక్క గంట కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంకొక మీటింగ్ ఉంది సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది సార్, దయచేసి వదిలిపెట్టండి సార్ అన్నారు. లేకపోతే ఇంకొక గంట కావాలి. ఎన్ని గంటలైతే సర్వేపల్లిలో ల్యాండ్ స్కామ్స్ అన్ని బయట వస్తాయి? అందుకని దీంట్లో రాజీ పడే ప్రసక్తిలా ఎవరు పేదోళ్ళు ఉండారో అనా పైసలు వడ్డీతో కూడా పేదోళ్ళకి కక్కిస్తా వదిలిపెట్టు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.